మాయలోకంలో మిథిల పార్ట్ 1 మాయ పుస్తకం మాయలోక ప్రవేశం. ఈ కథ ఓ చిన్నారి కథ. పేరు మిథిల. వయసు 7 సంవత్సరాలు. ఒక చిన్న పల్లెటూరులో పచ్చటి పొలాల మధ్య ఓ పాత ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. కాని ఆమెకు ఓ స్పెషల్ బంధం ఉంది ఆమె అమ్మమ్మతో. మిథిల, అమ్మమ్మ, మిమ్మల్ని మళ్ళీ ఓ మాయ కథ చెప్పాలి. పాపం కాకపోతే నిద్ర రాదు. అమ్మమ్మ: ఓహ్ మిథిల, నీకు నిద్ర రావాలంటే కథే కావాలా? సరే, ఈరోజు ఒక నిజమైన మాయ కథ చెప్పబోతున్నా. ఒకరోజు వర్షం పడుతోంది. మిథిల తన అమ్మమ్మ గది లోపల ఆడుకుంటూ ఉంది. ఓ పాత తాడుతో కట్టిన పెట్టె బయటపడింది. మిథిల: హుం, ఇది ఎన్నేళ్ల పాతదో. ఓ, ఇక్కడ ఏదో పుస్తకం ఉంది. పెద్ద పుస్తకం. బంగారు అక్షరాలు. పేజీలు మెరిసిపోతున్నాయి. ఆ పుస్తకం ప్రత్యేకమైనది. దానిపై ఉన్న పదాలు చలించిపోయేవి. చేతులు తాకగానే వెలుగు. ఒక్కసారిగా గదిలో చుట్టూ వెలుగులే. పుస్తకం తెరుచుకుంది. అందులో ఉన్న మొదటి పేజీ ఇలా చెబుతోంది: విచిత్ర లోకంలోకి ప్రవేశించు. ధైర్యం ఉంటే తలుపు తెరచు. మిథిల గబ్బిలంగా: ఇది నిజంగా జరుగుతోందా, లేక కలలా? ఆ వెలుగు ఒక్కసారిగా గాలిగా మారి మిథిల చుట్టూ చుట్టుకుంది. మాయలోకం ప్రారంభమైంది. మిథిల కనులు తెరిచినప్పుడు ఆమె ముందు ఒక ఊహించలేని లోకం కనిపించింది. తేలుతూ తిరుగుతున్న మేఘాలు, గీతలు పాడుతున్న చెట్లు, తల నెగరుతూ నవ్వుతున్న పుష్పాలు. మిథిల: ఓ మై గాడ్, ఇక్కడ అన్నీ మాట్లాడుతున్నాయే. ఒక చిన్న నక్క, తెల్లని బొచ్చు, నీలి కోటు ధరించి ఉంది. ఆమె వైపు పరుగెత్తింది. చిక్కా, నక్క, హాయ్. నువ్వే మా లోకానికి రావాల్సిన తనువు చిన్న, ధైర్యం పెద్ద చిన్నారి కదా. మిథిల: నిజంగా మాట్లాడుతున్నావా నీవు? చిక్కా: అవును మిత్రమా. ఇది మాయలోకం. ఇక్కడ మాట్లాడని విత్తనాలు ఉండవు. చిక్కాతో పాటు వచ్చిన బొంబ, పెద్ద పచ్చపక్షి, మరియు నాని, తాబేలు కూడా మిథిలకు పరిచయమయ్యారు. బొంబ: మా ఊరికి ఒక పెద్ద సమస్య ఉంది మిథిల. రంగులు మాయమవుతున్నాయి. చెట్లు వాడిపోతున్నాయి. పూలు మూత పెట్టుకుంటున్నాయి. మేం ఏం చేయాలో తెలియదు. నాని బద్ధకంగా: ప్రతిరోజూ ఉదయం ఒక నల్ల మబ్బు వచ్చి మమ్మల్ని కమ్మేస్తోంది. మిథిల: ఓహ్, నేను మీకు సహాయం చేస్తాను. కానీ ముందుగా మీ ఊరిని చూపించండి. మిథిల అక్కడ చూసింది. చెట్లు మూర్ఛపోయినట్లు ఉన్నాయి. పూల రంగులు పల్లెటూల్లా మారిపోయాయి. కొందరు జంతువులు ఏడుస్తున్నారు. ఆమె చూసింది. ఒక చిన్న పుష్పం కాస్త రంగు కోల్పోతూ ఉంది. పుష్పం: నాకు ఎవరూ మాట్లాడట్లేదు. అందుకే నేనిప్పుడు ముడుచుకున్నా. మిథిల, దయతో అలానే ఉండకూడదు. నీవు చాలా అందంగా ఉన్నావు. ఆ మాట విన్న పుష్పం కాస్త వెలుగుతో తల ఎత్తింది. వేగంగా మబ్బులు ఆకాశంలో చేరుతున్నాయి. ఊరిలోని ఓ పక్కన ఓ నల్ల నెబులా ఆకారంలో మబ్బు కనిపిస్తుంది. అందరూ భయంతో పరుగులు తీస్తున్నారు. చిక్క: మిథిల, ఈ మబ్బులు చాలా ప్రమాదకరం. ఇవి రంగులను తింటాయి. మిథిల: అవును, కాని ఏం చేయాలి? బొంబ: ఒకటే మార్గం, ప్రకృతి దేవతను వెతకాలి. ఆమె దగ్గరే పరిష్కారం ఉంటుంది. మిథిల: నేను భయపడను. మీరు నా స్నేహితులు. మీకోసం, మాయలోకం కోసం నేను వెళ్తాను. నరేటర్: ఇలానే మిథిల మొదటి అడుగు వేసింది. మాయలోకాన్ని కాపాడే ప్రయాణం మొదలైంది.